ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरु मध्य स्थितम विश्वम विश्वमध्ये स्थितो गुरु गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदानीं वृक्षस्य मूलादिवासात् सदाश्राविणं तिक्तमप्याप्रियन्तं तरुङ्कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं సాయినాథం. బాబా గారి అనుగ్రహంతో, బాబా గారి ప్రేరణతో శ్రీమతి మేక వెంకటరత్న కుమార్ గారి గృహంలో జరుపుకునే నెలవారీ సత్సంగం మరియు 2025 నూతన సంవత్సరం సందర్భంగా ప్రథమ సత్సంగం చేసుకునే భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే తమ నామస్మరణ, తమ చరిత శ్రవణం, మననం, నిధ్యాసం చేసే మహర్భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ నా ఆధ్యాత్మ గురు గారి పాదపద్మాలకు నమస్కారం చెల్లిస్తున్నాం. ముందుగా మనందరి తరపు నుంచి మన నూతన శ్రీ షిరిడి సాయి సత్సంగ బృందం ఆధ్యాత్మిక సమూహం నుంచి బాబా గారికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే బాబా గారి నుండి కూడా మనందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో అందరికీ బాబా గారు ఆయురారోగ్యాలతో సుసంతోషాలు ప్రసాదించమని, మన సత్సంగ సభ్యుల మనోకామలు బాబా గారు పూర్తి చేయమని, అందరికీ వారి అభిష్టాలని చేకూర్చమని, అలాగే ఎవరైతే మన నూతన శ్రీ షిరిడి సాయి సత్సంగ బృందం ఆధ్యాత్మిక సమూహం అనుసంధానిత శ్రీ సాయి సచ్చరిత నిత్య పారాయణ గ్రూపులో ఉన్నారో వారందరికీ కూడా బాబా గారు అనుగ్రహ ఆశీస్సులు ప్రసాదించమని, వారిని వారి కుటుంబ సభ్యులని సదా సర్వదా బాబా గారు కాపాడుతూ వారు చల్లని దీవులు అందించమని, వారందరి బాబా గారి కృపకి పాత్రలుగా అనుగ్రహించి సత్యత పట్ల ఇంకా భక్తి శ్రద్ధతో పారాయణం చేసేలాగా బాబా గారు అనుగ్రహించమని, వారికి అనుభవాలు కలిగించమని మనందరి తరపున బాబా గారి దివ్య పాత్రను ప్రార్థిస్తూ వేడుకుంటూ అందరికీ శ్రీ షిరిడి సాయి అనుగ్రహం ప్రాప్తిరస్తు అని దీవిస్తాం. సంవత్సరం, నూతన సంవత్సరం ఈ నూతన సంవత్సరం అనేది ప్రతి 365 రోజులకి లేదా 366 రోజులకి ఒకసారి వస్తూనే ఉంటుంది. వచ్చిన ప్రతిసారి మనం నూతన సంవత్సరం అంటాం, జరిగిపోయిన సంవత్సరాన్ని పాత సంవత్సరం అంటాం. అంటే రాబోతుంది లేదా వచ్చింది, ప్రారంభమైంది, దానిలో మనం నూతనం అంటే కొత్త ధనాన్ని చూస్తున్నాం, మంచిగా జరగాలనుకుంటున్నాం. అది 365 రోజులు లేదా 360 రోజుల తర్వాత అది పాత పడిపోతుంది. మళ్ళీ కొత్త ధనాన్ని కోరుకుంటున్నాం, కొత్త సంవత్సరాన్ని కోరుకుంటున్నాం. అంటే ఈ రోజు మనకి కొత్త సంవత్సరం బాగా ఆనందంగా సంతోషంగా మనం వేడుకగా చేసుకుంటాం, అది పాత పడిపోతుంది. ఈ సంవత్సరం ఎప్పుడు వెళ్ళిపోతుందా చివరి వచ్చినప్పుడు చూస్తాం, మళ్ళీ కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అంటే గడిచిపోయిన సంవత్సరంలో మనకి ఎన్నో అనుభవాలు మిగిలి ఉంటాయి. వాటి నుంచి ఇంకా ఏందో పొందాలి అని కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మరి ఆ సంవత్సరం కూడా కొన్ని అనుభవాలు మిగులుస్తుంది, మంచి చెడు ఏదైనా కావచ్చు. కొన్ని కొత్త అనుభవాలు మిగిల్చి మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్త సంవత్సరం వస్తూనే ఉంటుంది. అలా వస్తూ పోతూ ఉండేది దాన్ని అశాశ్వతం అంటారు. అశాశ్వతం అంటే కొత్తది వస్తుంది, పాతది వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్త ధనాన్ని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుందా, మళ్ళీ జనవరి 1 ఎప్పుడు, మళ్ళీ ఎప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటామా అనేది చూస్తూ ఉంటాం.
అంటే ఈ రోజు ప్రారంభమైన కొత్త సంవత్సరం ఏమైపోతుంది? పాతపడిపోతుంది, రోజు రోజు పాతపడిపోతుంది. ఈ రోజు ఒక్కరోజే కొత్తదనం, ఇవాళ పుట్టింది కాబట్టి. ఇంక రేపటికి 2వ రోజు అయిపోతుంది, పుట్టి ఒక రోజు గడిచిపోయింది. 3వ తారీఖు వస్తే 3వ రోజు, 4వ రోజు, 30 రోజులు గడిచిపోతే ఒక నెల అయిపోయింది. ఇంకా 11 నెలలే మిగిలింది. 2, 3, 4, 5, 6 అట్లా 11 నెలలు అయిపోతే 12వ నెల చివరికి ఏమైపోతుంది? గడిచిపోయింది కాలం, పాతపడిపోయింది అంతా. ఇప్పుడు మనసు కొత్తదనాన్ని కోరుకుంటుంది. వచ్చే సంవత్సరం చూద్దాం, వచ్చే కొత్త సంవత్సరంలో ప్రారంభిద్దాం, అలా అనుకుంటూ ఉంటాం. అంటే ఒక్కొక్క రోజు గడిచే కొందికి ఆ ఒక్కొక్క నెల లేదా ఒక్కొక్క రోజు పాతపడిపోతుంది సంవత్సరం. అలాగే మన మనిషి జీవితం కూడా అంతే. పుట్టినరోజే మనం పుట్టాం అంతే. అక్కడి నుంచి మనకు కౌంటం ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకు? కాలానికి పరిమితి ఉంది. సంవత్సర కాలానికి 365 రోజులు, లీప్ సంవత్సరం అయితే 366 రోజులు, లేకపోతే 365, 360, ఈ రెండే. 367 రోజు లేదు మనకి. కాబట్టి మనకు కాల పరిమితి తెలిసిపోయింది. ఈ 365 రోజులు అనేది ఒక కాల పరిమితి ఉంది. మనిషి జీవితానికి ఆ కాల పరిమితి మనకు తెలీదు. మనకి ఉంది కాల పరిమితి. ఇప్పుడు 60 సంవత్సరాలు బతుకుతాడా, 70, 80, 50, 40 ఎంతో తెలియదు. భగవంతుడు మాత్రమే తెలుసు, మనకు తెలియదు. భగవంతుడు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు ప్రపంచంలో. కాబట్టి మనం భూమి మీద పుట్టిన దగ్గర నుంచి కూడా ఏమైపోతున్నాం? మరణానికి దగ్గర అవుతున్నాం. ఇది గ్రహించుకోలేకపోతున్నాం మనం. నా కాల పరిమితి 40 సంవత్సరాలు అనుకుంటే, ఒక సంవత్సరం గడిచిపోయింది, ఇంక నేను బతికే 39 ఏళ్లే. ఇంకో సంవత్సరం గడిచిపోయింది, 38 ఏళ్లే. ఇంకో సంవత్సరం 36 గడిచిపోతూ ఉంది. అంటే నేను నా ఆయుసు క్షీణమైపోతూ ఉంది. కానీ నేను అది గమనించుకోకుండా నేనేం చేస్తున్నాను? అహంకారంతో, గర్వంతో విరవీగుతున్నా. ఆహా, నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను, పెద్ద అవుతున్నాను, యవ్వనం వస్తున్నాయ్యాను, గృహస్థునయ్యాను, మళ్ళీ మధ్య వయస్కుడైపోయాను, వృద్ధాపం వస్తుంది, నేను బాగా బతికేస్తాను, నేను సంపాదించుకొని కూడబెట్టేసుకుంటాను, 10 తరాల వరకు సరిపడంత సంపాదించుకుంటానని నేను అహంకారంతో, గర్వంతో పొంగిపోతూ ఉంటా. నాకున్న, అయితే నాకు సంప్రాప్తించుకున్న, నేను కష్టపడి సంపాదించుకున్నా, లేదా నాకు తరతరాలుగా వస్తున్న ఆస్తుపాస్తులు కావచ్చు, డబ్బులు, హోదాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటిని చూసి నేను ఏమైపోతున్నాను? గర్వహంకారాలు వెళ్తున్నా. కానీ నిజాన్ని నేను మర్చిపోతున్నా. నేను ఒక్క రోజు గడిచే కొందికి నేను మరణానికి దగ్గర అవుతున్నాను, ఈ శరీరం విడిచే రోజు దగ్గర అవుతున్నాను అనే వాస్తవమైన నిజాన్ని నేను మర్చిపోతున్నా. మనందరం చేస్తున్నది అదే. ఇంకా సమయం ఉంది, ఆయన చేసుకోవచ్చులే, ఇంకా టైం ఉంది, ఆయన చేయొచ్చులే, ప్రార్థించుకోవచ్చులే, ఇంకా ఇప్పుడేమైంది, 60 ఏళ్ళు రాని, రిటైర్ అయిపోని. ఎవరి జీవితకాలానికి ఎంత అనేది కాలపరిధి మనకు తెలీదు, మనం నిర్ధారించలేము. డాక్టర్లు కూడా నిర్ధారించలేరు. అదిగో అయిపోతుంది, ఇంకా 2 రోజులు, 3 రోజులు, వారం ఉంటారు. అలా కొన్ని సంవత్సరాలు బతికేస్తారు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆ భగవంతుడు వాళ్ళ ఆయువు ఎంతవరకు ఉందో, ఈ భూమి మీద రుణం ఉందో అంతవరకు ఉంచుతాడు. ఆ తర్వాత క్షణం మనం ఉంచాలని ఉంచడు. ఇంకా ఎంత ప్రయత్నం చేసినా, విశ్వవ్యాప్తంగా డాక్టర్లు అందరూ వచ్చి కూర్చున్నా కూడా ఆ జీవుని బయటకు పోకుండా ఆపలేరు. ఇదే భగవంతుడి శక్తి. ఈ శక్తిని మాత్రం ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఇంకెవరి ఆధీనం లేదు. భగవంతుడు మన కంటికి తెలియని, కనిపించని అనుభవం మాత్రం కలిగించే ఒక భగవంతుడి ఒక ఆధీనంలో ఉంది మన జన మరణాలు. జనం చెప్పొచ్చేమో, ఒకవేళ ఇన్ని రోజులు పుడతాడు, ఇన్ని రోజులు పుడతాడు అనేది కూడా అది ఆపరేషన్ చేస్తే పుట్టేది, దాన్ని చెప్పడం కాదు, అది గొప్పతనం కాదు. పలానా రోజున ఆపరేషన్ చేస్తాం, ఆ బిడ్డను బయటికి తీస్తాం అనేది అది కాదు జననం అంటే. సహజంగా ఆ జీవుడు ఆ తల్లి గర్భం నుంచి బయటపడేదే సహజమైన జననం. దాన్ని చెప్పలేరు ఎవరు. నొప్పులు వస్తున్నాయి అంటారు, మళ్ళీ ఇంజక్షన్లు అంటారు, ఇంకోటి అంటారు, ఇంకో ట్రీట్మెంట్ ఏదేదో చేస్తూ ఉంటారు కదా, అది కూడా కాదు. సహజంగా పూర్వకాలంలో సహజ జనాలు ఎలా జరిగేవి, అలాగే ఆ సమయం వచ్చినప్పుడు ఆ జీవుడు బయటికి రావాల్సిన సమయం ఆసమైనప్పుడు ప్రకృతి సహకరిస్తుంది. భగవంతుడు ఆ శరీరాన్ని ప్రసవానికి అనుకూలంగా చేసి ఆ తల్లి గర్భం నుంచి ఆ జీవుని బయటకు తోసేస్తాడు. ఎప్పుడైతే ఆ కడుపుల నుంచి బయటకు వచ్చి శిరస్సుకు బయటకు కనిపిస్తుందో, శిరసోదయం అంటారు దాన్ని, శిరస్సు కనిపిస్తుందో అది జననం. జననం టైం అది. దాన్ని బట్టి జనన కాలాన్ని నిర్ధారిస్తారు. అంతేగాని బయటికి తీసేసి కడిగిన తర్వాత బ్యామని ఏడిచి ఇంజక్షన్ చేసి ఏడిపించిన తర్వాత అది కాదు. శిరసోదయం ఎప్పుడైతే బయటకు వస్తుందో అది వాస్తవికమైన జననం. శిశు బయటకు కనిపిస్తుంది, మాడైతే బయటకు కనిపిస్తుంది, మొత్తం రావక్కర్లా. ఆ తల్లి గర్భం లోపల నుంచి ఎప్పుడైతే బయటకు ప్రవేశిస్తూ ఉంటాడో ఆ జీవుడు, ఆ క్షణం కనిపించే ఆ శిరసు ఏదైతే కనిపిస్తుందో, శిరసోదయం అవుతుందో అది ఆ జీవుడి యొక్క జనన సమయం.
నిర్ధారణగా చేసేది అయితే అది. దాన్ని బట్టి వాడి జాత చక్రం ఉంటుంది. అంతేగాని ఆపరేషన్ చేసి తీసో లేకపోతే ఇంకోటి ఇంజక్షన్ ఇచ్చో అలా చేసేది కాదు. అది యాంత్రికంగా చేసేది. కానీ మనిషికి సంబంధించిన మరణం మాత్రం ఎవరి చేతుల్లో లేదు. దాన్ని ఎవరు నిర్ధారించలేరు, ఎవరు చెప్పలేరు. అది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో కూడా ఎవరికి తెలియదు. ఇది భగవంతుడి యొక్క గొప్పతనం లేదా భగవంతుడి యొక్క చమత్కారం. అందుకనే 8వ చెప్తుంది, క్షణభంగరమైనటువంటి మానవ శరీరంలో పుణ్యం సంపాదించి పెట్టే శ్లోకాలు కథావార్తలు వినే సమయం సార్థకం, మిగతా కాలం అంతా వ్యర్థం అని చెప్తుంది 8వ. అదే 8వ ఇంకో మాట కూడా చెప్తారు, మన తల్లిదండ్రులు మన భుజాన పైన మనం మోసుకొని వెళ్తాం, మనం కూడా ఒకరోజు అలానే వెళ్ళేవాళ్ళమని ఎవరూ తెలుసుకోరు అని. నా తండ్రిని నా భుజం మోసుకొని తీసుకెళ్ళాను, రేపు నా పరిస్థితి కూడా అంతే. నన్ను కూడా నా కొడుకులు వాళ్ళ భుజం మీద నన్ను కూడా మోసుకొని తీసుకెళ్తారు. ఆ రోజు నాకు వస్తుందని ఆ ఎరుకలో నేను ఉండలేకపోతున్నా. అలా ఎరుకలో ఉన్నప్పుడే నేను చేసే పాప పుణ్యాలకి దూరంగా ఉంటాను. ఈ సంవత్సరం గడిచిపోయింది, ఈ పాపాలన్నీ వదిలేశాను, కొత్త సంవత్సరం అంటాం. కొంతమంది ప్రతిజ్ఞలు చేస్తారు, అయిపోయింది 31వ తారీఖు రాత్రి ఫుల్గా తాగేసేస్తాను, అయిపోతుంది, జనవరి 1వ తారీఖు నుంచి నేను రేపు పొద్దున కొత్త సంవత్సరంగా కొత్త జీవితం ప్రారంభించి అస్సలు ముట్టుకోనని ప్రతిజ్ఞ చేసుకుంటారు. అలాగే 1వ తారీఖు తాగరు, ఖచ్చితంగా తాగరు. 2వ తారీఖు సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ వాడి మనసు పీకుతా ఉంటుంది. 3వ తారీఖుకి వాడికి ప్రేరణ వస్తుంది. 4వ తారీఖు వచ్చేప్పుడు వాడు మళ్ళీ మామూలు సాధారణ జీవితంలో వచ్చేస్తాడు. అంటే ఏమైపోతుంది, మన పాత జీవితాన్ని వదలాలనుకుంటున్నాం, కొత్త జీవితం ఆశపడతాం, కానీ కొత్త జీవితంగా గ్రహించగలుగుతున్నామా, పుట్టగలుగుతున్నామా, ఆచరణలో పెట్టగలుగుతున్నామా, ఇది మనం ప్రశ్నించుకోవాలి. కృష్ణా, గోదావరి, గంగా, నర్మదా నదులంట అవన్నీ సత్పురుషుల యొక్క చరణధులకు ఎదురు చూస్తూ ఉంటాయంట. ఎందుకోసం, మనందరం వెళ్ళి వాళ్ళలో మునిగేసి మన పాపాలన్నీ వాళ్ళకి వదిలేసి వస్తున్నాం, అంతే కదా. అందుకే కదా మునుగుతాం, లేకపోతే ఎందుకు మునుగుతాం? వెళ్ళి మనం డబ్బులు ఎక్కువయ్యో లేకపోతే కాలక్షేపం కోసం అలా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, అలా సరదాగా వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చేమో. కానీ సహజంగా ఎక్కువ మంది వెళ్ళే ఉద్దేశం ఏంటంటే, నేను వెళ్ళి కృష్ణానది మునిగాను, 12 సంవత్సరాలు ఒకసారి పుష్కరం వస్తుంది, ఈ సంవత్సరం కృష్ణానదిలో మునకలేసాను, అబ్బాయ్యా నాకు ఈ సంవత్సరం చేసిన పాపాలన్నీ కొట్టుకుపోయినాయి అనుకుంటా. మళ్ళీ వచ్చే సంవత్సరం కోసం ఎదురు చూస్తూ ఉంటా, వచ్చే సంవత్సరం ఏ పుష్కరం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళి మునగాలి ఏం చూస్తుంటా నేను. మళ్ళీ అలానే చేస్తా. మళ్ళీ 3వ సంవత్సరం కూడా మళ్ళీ ఇంకో పుష్కరం ఏ నదిలో వస్తుంది, మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలని ఎదురు చూస్తుంటా. అంటే నేను ఎందుకు మునుగుతున్నాను, నా ధ్యేయం ఏమవుతుంది ఇక్కడ? నేను చేసిన పాపాలన్నీ కొట్టుకుపోవాలని ఉద్దేశం మునుగుతున్నాను కదా. మరి కృష్ణానదిని మునిగినప్పుడు మన పాపాలన్నీ పోయి నేను భావిస్తున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ పుష్కరానికి ఎదురు చూడాల్సిన ఆవశ్యకత నాకు ఎందుకు? నా పాపాలన్నీ పోయినాయి కదా, వదిలిచేసుకున్నా కదా, కృష్ణమ్మ తగిలిచ్చేసా కదా, అన్ని పాపాలన్నీ పట్టేసుకుంది కదా పాపం అమాయకురాలు. మళ్ళీ ఇంకో పుష్కరం కోసం ఎందుకు ఎదురు చూడాలి? అంటే నేను పాపకర్మలు ఆచరిస్తున్నాను అని నాకు నేనుగా నిర్ధారణ చేస్తున్నాను. అక్కడ నువ్వు పాపకర్మ చెప్పితే నీకు పుష్కరం అవసరమే ఉంది. నువ్వు ఎందుకు మునిగావు? పాపాలు చేసావు కాబట్టి, ఇలా చేయకూడని పనులు చేసావు, చేయకూడని కర్మలు ఆచరణ చేసావు కాబట్టి అది తొలగించడం కోసమే నువ్వు మునిగా వెళ్ళి తొలగించుకున్నాను అనుకున్న భావంతో నువ్వు బయటకు వచ్చావు నదిలో మునిగి, అమ్మాయి వదిలిపోయిందని. మరి కొత్త పాపాలు చేయవాక, కానీ నీ ప్రవర్తన మారట్లేదు, నీ ఆచరణ మానట్లేదు, నువ్వు చేస్తానే ఉంటున్నావు, మళ్ళీ ఒక కొత్త పుష్కరం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. ఇది కాదు భగవంతుడు కోరుకుంది. మరి కొత్త జన్మ తీసుకున్నాను, కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్నా అంటే నా జీవితం కొత్తదనం కనిపించాలి. అంటే ఏంటి, నేను చేసేంతవరకు నేను ఆచరణలు ఏవైతే ఉన్నానో పాప పనులు లేకపోతే చెడు పనులు చేయకూడదు అవన్నీ వదిలిచేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడం. ఎవరి వల్ల సత్సంగ ప్రాప్తి అంగ ప్రత్యంగ సుఖానుభూతి లభించాయో అట్టి వారికి నేను రుణపడి ఉంటాను. అప్పటి నుంచి నాకు నూతన జీవితం అన్నారు హేమడ్ పంత్ గారు ఆయన మొదటి అనుభవం ద్వారా. అంటే ఇప్పటిదాకా నేను ఏం పాపాలు ఏం చేశాను నాకు తెలీదు, బాబా గారి దర్శనం నాకు అయింది, 1వ అధ్యాయం చెప్పేస్తారు ఇదంతా, 2వ అధ్యాయంలో అయింది. ఇప్పుడు నాకు కొత్త జీవితం ప్రసాదించారు, నాకు ఇప్పుడు కొత్త జీవితం, ఇక్కడి నుంచి నాకు కొత్త జీవితం మొదలైంది. ఇక్కడి నుంచి నేను ఆ పాత జీవితానికి స్వస్తి చెప్పాలి, ఆ పాత జీవితానికి వెళ్ళిపోకూడదు అని నిర్ధారణ చేసుకున్నారు. అందుకు వాళ్ళు భక్తులయ్యారు. అందుకు అర్హత వచ్చింది. బాబా గారు ఈ పవిత్ర గ్రంథాన్ని ఆయన చేత రాయింపు చేశారు. బాబా గారు ఆయన చేతిని కలంగా చేసి రాయించారు పట్టుకొని.
అక్కడ నూతన జీవితం మరి మనం కొత్త సంవత్సరంలో నూతన జీవితం ప్రారంభిస్తున్నామా? నేను చేయకుండా పనులు చేశాను 2024 సంవత్సరంలో అయిపోయింది. ఇప్పుడు 2020 సంవత్సరంలో ప్రవేశించాను. ఈ రోజు నుంచి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నాను అని అనుకుంటే వాటిని నేను అమలు చేయగలుగుతున్నానా, చేస్తున్నానా? పాత జీవితాన్ని వదిలేసేయాలి, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. నేను నా జీవితం కొత్తగా ఉండాలి, మంచిగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడేట్టుగా ఉండాలి. ఆ దిశగా నేను ప్రయాణం చేస్తున్నానా ఈ సంవత్సరం కాలం అంతా? ఇది ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం ఇలానే ఉండాలి. ఎప్పుడు ఒకేలాగా ఉండటము రమణీయ లక్షణం అంటారు. అందుకే సచ్చరిత ఎప్పుడు రమణీయ లక్షణం కలిగి ఉంది. ఈ సంవత్సరం పాపాలు చేసి మునిగేస్తే గంగలోనో గోదావరిలోనో కృష్ణానదిలో మునిగేస్తే అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి పాపాలు చేయకుండా ఉండాలి, పాపకర్మలు ఆచరణ చేయకుండా ఉండాలి. ఆచరించినప్పుడే నేను నిజమైన మనిషిని అవుతా, లేదా భక్తుడిని అవుతా, లేదా నిజమైన మానవత్వం కలిగి ఉంటాను, దయాజాలి కలిగి ఉంటాను. ఎన్ని చేసేసి 25వ సంవత్సరం వచ్చి అయితే కొత్త సంవత్సరం మునిగేసిన తర్వాత బయటకు వచ్చాను, ఇక్కడి నుంచి నేను మళ్ళీ కుదరదు. మళ్ళీ అక్కడి నుంచి కొత్త సంవత్సరం ఎదురు చూస్తుంటాము. అలాగే కొత్త పుష్కరణం కోసం ఎదురు చూస్తుంటాం. ఇంకా అవసరం లేదు. నువ్వు ఒక్కసారి నువ్వు పునీతం అయిపోతే పావనపతి, ఇంక నీకు అవసరమే ఉంది. నీ పాపకర్మం లేనప్పుడు నీకు పాపం ఏంది, పుణ్యం ఏంది? ఇంకేం లేదు కదా. పాపాలు చేసిన వాడికే పుణ్యం కోసం కోరుకోవాలి. నువ్వు పాపాలు చేయకపోతే అసలు నీకు అవసరం ఏంది? పుణ్యం అదే నేను ఎత్తుక్కుంటూ వస్తుంది. అవి ఆచరణ చేయడానికి మనం ఉంటున్నామా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. నాకు నేను ప్రశ్నించుకోవాలి. అప్పుడు నేను నూతన జీవితాన్ని ప్రారంభించిన వాడిని అవుతాను. తేదీలు మారిపోతాయి, క్యాలెండర్లు మారిపోతాయి, నెలలు మారిపోతాయి. అది కాదు నూతన జీవితం. నూతనం అది కాదు. నా జీవితంలో ఓ కృతజ్ఞానాన్ని నింపుకోవాలి. నేను 10 మందికి ఉపయోగపడేట్టుగా ఉండాలి. నేను ఎవరిని పీడించకూడదు, నేను ఎవరిని బాధ పెట్టకూడదు, నేను ఎవరిని హింసించకూడదు, మాటలతో కానీ చదువుతో కానీ. వర్షమైన మాటలతో కూడా అది కూడా కర్మల కర్మే. అలాంటి కర్మలు నేను ఆచరణ ఈ రోజు తీసుకుంటాను, చెయ్యను అని నిర్ణయం తీసుకుంటే అది సత్కర్మ అవుతుంది. అప్పుడు నువ్వు నూతన జీవితం ప్రారంభించినట్టు. అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. కారణం ఏంది? ఒక్కొక్కరు తరిగిపోతుంది నా జీవితంలో. ఇంకా నేను ఎంతకాలం ఉంటాడు ఈ జీవుడు, ఈ శరీరంలో ఎంతకాలం ఉంటాడో తెలీదు. ఒక కాలపరిమితి భగవంతుడు పెట్టే జీవుడిని బయటకు పంపించాడు శరీరం ఇచ్చి. వాడికి ఎప్పుడు వాడి జీవితం ఎప్పుడు అంతం అవుతుంది, ఎక్కడ పులి స్టాప్ అనేది తెలీదు. నా క్షణం ఏ క్షణం ఆఖరి అవుతుందో తెలీదు. ఎవరు కలిగితే నాది చివరి ముగింపు కూడా తెలీదు. నా చివరి పలుకులు ఎవరితో పలుకుతానో కూడా తెలీదు. అలాంటి అశాశ్వతమైన జీవితంలో నేను జీవిస్తున్నప్పుడు నేను శాశ్వతమైన దాన్ని వెతుక్కోవాలి. ఆ శాశ్వతమైనదే అదిగో సద్గురువు, సద్వస్తువు, శాశ్వతమైన భగవంతుడు. ఆయన కోరుకోవాలి. నేను ఈ సంవత్సరం నుంచి నేను దుస్సంగాలు చేయను, దుష్కర్మలు చేయను, అది ఈ రోజు నుంచి నేను అనర్థం బాబాగా స్మరణ చేస్తాను, లేదా భగవనామ స్మరణ చేస్తాను, నేను భగవతారాధ్యంలో ఉంటాను అనే ఒక దృఢ నిశ్చయాన్ని తీసుకొని దాన్ని పాటింప చేసుకున్నప్పుడే మనం నూతన జీవితం ప్రారంభించినట్టు. తప్పితే నేను వెళ్ళేదో కొత్త బట్టలు వేసేసుకున్నానా, కొత్త తిండి చేశానా, బాగా ఎంజాయ్ చేశానా, ఇది కాదు. అది కానే కాదు భగవంతుడు కోరుకున్నది. అలా కొత్తగా అలంకరణ చేశానా, అలంకరించుకున్నాం, ఇది కూడా కాదు ఆయన కోరుకునేది. మన జీవితంలో మార్పు తెచ్చుకున్న రోజే మన నూతన జీవితం ప్రారంభమైనట్లు. ఆ నిశ్చయం దృఢనిశ్చయం చేసుకున్నప్పుడే అప్పుడు మనం నిజమైన నూతన జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. మన చేకల్లా భగవంతుడే జయిస్తాడు, గుర్తింపు ఆయన తీసుకొస్తాడు. మాకు రోజు కొత్త కొత్త మిఠాయిలు ఇచ్చే దేవుడు కావాలి. ఇలా బుగ్గలకి చిలిపి దేవుడు వద్దు. రోజు కొత్త కొత్త మిఠాయి దేవుడు కావాలి. మాకు స్వర్గశ్లోక సుఖాలు వద్దు. మీరిచ్చే ఏవి కూడా మాకేం వద్దు. కేవలం మీ నామస్మరణ, మీ దగ్గర ఉండే అదృష్టాన్ని భాగ్యం ప్రసాదించు, మీ స్మరణ భాగ్యం ప్రసాదించు అని బాబాను కోరుకున్నాడు శ్యామ. కొత్త కొత్త మిఠాయిలు అంటే దాని అర్థం తినే మిఠాయిలు అని కాదు. చాలా మంది కొత్త మిఠాయిలు అనుకుంటారు. మిఠాయిలకి ఆయనకేం కరువు బాబా గారికి. 5 లడ్డూలు ఇవ్వమని చెప్పి ఆయన అడిగితే, కృష్ణ జాగేశ్వర భీష్మ 5 లడ్డూలు తీసుకురారా నాకు ఇవ్వు అని అడిగితే ఆయన ఆలోచించాడు 5 లడ్డు అంటే ఎక్కడ తెచ్చి ఇవ్వాలి అని. ఆ పక్కన ఉంటాడు దాదా కేల్కర్. అయ్యా ఆయన అడుగుతాడు, బాబా గారు అన్నది నాకు అర్థం కాలేదు, ఆ లడ్డూలే కావాలనుకుంటే ఆయనకి చిటుకుల పని, ఎవరిని ఆజ్ఞాపించిన నెంబడి తెచ్చి పెడతారు, మధురమైన పదార్థాలు లడ్డూలు తెచ్చి పెడతారు.
కాబట్టి ఆయన అనుకునేది ఆయన కాదు. ఆ లడ్డూలు అయితే బాబా గారు నన్ను అడగలేదు, కానీ బాబా గారు మాటలు అంతరార్థం నాకు అర్థం కావట్లేదు, నువ్వేం చెప్పు దాదా అని దాదా కేల్కర్ని అడుగుతాడు కృష్ణ జాగేశ్వర భీష్మ. ఆయనకి అర్థం కాదు. అవునయ్యా, బాబా గారి మాటల మర్మం చాలా ఉంటుంది, అది మనలాంటి వాళ్ళకి అర్థం కాదు, కానీ ఆలోచిస్తే అర్థం అవుతుంది అని చెప్పి నువ్వు వాడకెళ్ళి కూర్చొని నువ్వు కూడా ఒకసారి ఆలోచించు అని చెప్పి ఆయన చెప్తాడు దాదా కేల్కర్. చెప్తే అప్పుడు కృష్ణ జాగేశ్వర భీష్మ వెళ్ళి వాడాలో దీక్షిత్ వాడాలో కూర్చొని ఆలోచిస్తాడు, బాబా గారు నాకు ఎందుకు చెప్పారు, బాబా గారు అడిగిన లడ్డూలు ఏంటి, అవి ఎక్కడ ఉంటాయి, ఏంది దేశ సంబంధించి అని ఆయన ఆలోస్తుంటే అప్పుడు ఆయనకి బాబా గారి యొక్క ప్రేరణ ఎప్పుడైతే మొదలు పడుతుంటాడో, ఇది ఖచ్చితంగా ఇది ఉంటేనే నేను షిరిడి వెళ్ళాలనుకున్నాను, బాబా గారు రానివ్వట్లేదు, నేను అక్కడ సత్సంగం రావాలంది, నన్ను బాబా గారు రానివ్వట్లేదు, నేను నాకు ప్రతి కార్యక్రమం పాల్గొనాలి, నాకు తెచ్చేవాళ్ళు లేరు, లేకపోతే ప్రతి దానిలో నేను భాగస్వామి అవుదానుకుంటున్నాను, నాకు అవకాశం కుదరట్లేదు. ఇవన్నీ మనం చెప్పుకునే వంక మాటలు తప్పితే వాస్తవం కానే కాదు వాస్తవం కాదు. మరి ఏది వాస్తవం? ఎప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. ఇవన్నిటి మనం తెచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు, లేదా పాల్గొంటే ఎప్పుడు పాల్గొంటాం, లేదా షిరిడీలను ఎవరు తీసుకెళ్తారు, ఎప్పుడు తీసుకొస్తారంటే ఎప్పుడైతే మనం ఆయన పట్ల ఆతృతతో ఉంటామో, ఎప్పుడైతే బాబా గారి గురించి మనం చింతిస్తుంటామో అప్పుడు ఆయన ఏర్పాటు ఆయన చేస్తాడు, మనం చేయం, ఆయన చేస్తాడు. కృష్ణ జాగేశ్వర భీష్మ ఆలోచించారు, ఏంటి బాబా గారు అడిగింది ఏంటి అంటే నేను ఏమివ్వాలని ఆయన బాబా గారిని ప్రార్థన చేసుకున్నారు. బాబా అడిగింది ఏంటి, నేను ఏమివ్వాలి, దాని అంతరార్థం ఏమై ఉంటుందని ఆయన అదే చింతనలో ఉంటే ఆయన తెలియకుండానే 5 అభంగాలు అతను నోటి వెంట వచ్చేసినాయి. కృష్ణ జాగేశ్వర భీష్మ గారికి తెలియకుండానే 5 పాడేశారు. పాడిన తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకుని 5 రాసుకున్నాడు ఆయన పేపర్ మీద మరాఠీ భాషలో. అన్ని రాసుకొని మళ్ళీ చదువుకున్నాడు. ఖచ్చితంగా 5 వచ్చింది. ముందు 3 వచ్చిన తర్వాత 2 వచ్చిన తర్వాత ఇంకా రాలేదు. మళ్ళీ ఆలోచించాడు, ఇంకేమైనా వస్తాయంటే ఇంకేమి రాలా. ఖచ్చితంగా 5 అంటే 5 వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆరాటం, తపన. బాబా గారు ఏంది అడిగారు, ఆ తపన ఉంటేనే మనల్ని తెచ్చి ఆయన ముందు కూర్చోబెట్టుకుంటారు బాబా గారు. సత్సంగాలు కావచ్చు, షిరిడి అయినా కావచ్చు, లేదా పారాయణాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం ఏ కార్యక్రమం అనుకున్నా సరే, బాబా గారి కార్యక్రమం అయినా, ఎస్పెషల్లీ బాబా గారికి సంబంధించి ఆ తపన అనుకుంటే ఆయన ముందు తెచ్చి కూర్చోబెడతారు ఆయన్ని. ఆ తపన మనం లేకపోతే ఆయన రానివాడు. నీ తపన లేదు కదా, నీకెందుకు, నీ దక్షిణ ఇవ్వాలంటే నేను అడుగుతాను, నీకు ఇవ్వాలని లేదు అందుకు నేను అడగలేదు అన్నారు. ఎంత అయిపోయింది, సింపుల్. సద్గురు మార్గం ఎప్పుడు కూడా వైట్ పేపర్ లాగా ఉంటుంది, తేడ తెల్లగా ఉంటుంది. ఆ మరకలు మనమే వేసుకుంటాం, ఆయన ఏమి వేయడు. ఆయన ఎప్పుడు తెల్లగా ఉంటారు. ఆయన దగ్గర నుంచి ఎప్పుడు మనం మంచిని ఆశించాలి. ఆయన లోపల ఎప్పుడు మనం కనిపెట్టే అర్హత మనకు లేదు, చూడలేము. నాకు అర్హత ఉంటే ఆయనే ఇస్తారు. నా మనసు భావం బట్టే భక్తి భావం, మనసులో భావం బట్టే కదా. నీకు ఇవ్వాలని లేదు కాబట్టి నేను అడగలేదు అన్నారు క్లియర్గా. ఇప్పుడు నీకు ఇవ్వాలంటే ఇవ్వు. అప్పుడు ఇచ్చాడు ఆయన 15 రూపాయలు దక్షిణ, 35 రూపాయలు దక్షిణ. ఆ గోవా పద్మశ్రీతో వచ్చిన స్నేహితుడు ఇంకొకడు. అలాగా మన ఆతృతను బట్టే బాబా గారి దగ్గర మనం ఫలితాన్ని పొందుతాము. ఆ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసాడు, ఆతృత పడ్డాడు కాబట్టి కృష్ణ జాగేశ్వర భీష్మ చేత 5 లడ్డూలు అంటే 5 పాటలు, 5 అభంగాలు, 5 కీర్తనలు రాయించుకున్నారు బాబా గారు. మరుసటి పొద్దు ఉదయం బాబా దగ్గరికి వెళ్ళంగానే 5 లడ్డూలు తెచ్చావా, ఏది ఇవ్వు బాబా చేయి చెప్తారు. ఇదిగో బాబా, నీ వినయంగా, అతి వినయంగా బాబా గారికి ఇదిగో బాబా మీరు అడిగిన 5 లడ్డూలు సమర్పిస్తాడు కృష్ణ జాగేశ్వర భీష్మ. అప్పుడు బాబా గారు వాటిని ఆశీర్వదిస్తారు చదివించుకొని. ఆ 5 అభంగాలే మనకి హారతుల్లో పొందుపరిచారు. ఆ 5 సాక్షాత్ బాబా గారు అడిగి రాయించుకున్నవి లడ్డూలు. మాధవడ్కర్ రాసింది ఆర్తి సాయిబాబా. ఆర్తి సాయిబాబాని మాధవడ్కర్ రాశారు. దాన్ని మాధవడ్కర్ రాసిన ఆర్తి సాయి రాసి ఇచ్చి పంపించు అని బాబా గారు ఆ గోస్వామికి ఇచ్చి పంపించారు. ఆ బాబుగిరిబాబుకి ఇచ్చి పంపించారు, ఆ మైంతాయికి ఇది తీసుకెళ్ళివు అని. మనం అలక్ష్యం చేస్తున్నాం, అశ్రద్ధ చేస్తున్నాం. ఆ ఏదో అనుకున్నాం కాదు. సద్గురువు దగ్గర మనం ఎంతగా ఉంటే ప్రతిరోజు కొత్తదనాన్ని పొందాలి. ఆయన దగ్గర మనం కొత్త అనుభవాలు మనం బాబా గారి దగ్గర పొందాలి. ఆయన దగ్గర మనం కొత్తదనం కోరుకోవాలి. బాబా గారి దగ్గర, బాబా నాకు ఇది మీరు నా అమ్మటి ఉండాలి. మనం ప్రతిక్షణం ఆయన ప్రార్థించుకోవడం ఎంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. ఆయన స్మరణలో ఉన్నట్టు మనకు కావాలి. మనసును క్షాళన చేసేదాకా నీ నామస్మరణ వేయడనయ్యా. మన మనసులో ఉన్న మాలిన్యాలన్నీ తొలగిపోయేంత వరకు ఆయన మనం స్మరణ చేస్తూనే ఉండాలి. అవి ఎప్పుడో పుట్టుకొస్తూనే ఉంటాయి. వాటన్నిటి మనం జల్లులో పట్టేసేస్తా ఉండాలి. బాబా గారి నామస్మరణ జల్లులో పట్టేసేసుకుంటే ఆ కింద వచ్చేది మాత్రం మనం ఆ ఫలితాన్ని మనం హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ చెత్తాచెదారం ఏదైతే ఆ జల్లులో పడిపోయిందో దాన్ని బయటపడేయాలి. అది మనం కోరుకోవాల్సిన కొత్తదనం.
సంవత్సరాలు మారినంత మాత్రాన మన జీవితాలు మారిపోవు, మనం మారాలి. అందుకు సత్సంగం మనిషికా ఇంటికా అంటే మనిషికే, మనసుకు సత్సంగం అవసరం, ఇంటికి కాదు. కొంతమంది ఇంట్లో మా ఇంట్లో జరిగితే బాగుంటా అంటారు. ఓకే, మంచి పరిణామం. అక్కడ వైబ్రేషన్స్ భగవంతు నామస్మరణ జరిగిన చోట ఖచ్చితంగా భగవంతుడి యొక్క వైబ్రేషన్స్ అవి ఉంటాయి. ఆ నామస్మరణ యొక్క ఉంటుంది ఖచ్చితం. అవకాశం లేనప్పుడు సత్సంగాలు పెట్టుకునే అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా సత్సంగాలకు వచ్చి హాజరు అవ్వాలి. భగవన్ నామస్మరణ ఏదైనా సరే వెళ్ళి హాజరు అవ్వాలి మనం. అప్పుడే ఆ అనుభూతిని మనం పొందుతాం. ప్రతి సత్సంగం కూడా కొత్తదనం ఉంటుంది. రాత్రి మంచి అద్భుతమైన సబ్జెక్ట్తో బాబా సత్సంగం ఇచ్చారు మంగళవారం. అది వినే భాగ్యతలు ఎవరున్నారు, వాళ్ళే విన్నారు. విన్న వాళ్ళకి అదృష్టం లేదు, అంతే. అది ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుందో, ఏ వాక్య చెప్పిస్తుంటారో బాబా గారికి మాత్రమే తెలుసు, అది ఎవరికి తెలియదు. ఆ భక్త కూడా ఏం తెలియదు. ఆ ఫ్లో బాబా గారు ఇచ్చుకుంటూ స్మరణ ఇచ్చుకుంటూ పోతా ఉంటారు, అది వస్తూ ఉంటుంది, అంతే. ఒక ప్రవాహం, అంతే. అది బాబా గారికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ప్రతిదీ కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. ఆ కొత్తదనాన్ని మనం ఆస్వాదించాలి. ఆధ్యాత్మికంలో కొత్తదాన్ని మనం ఆస్వాదించాలి, లౌకికాన్ని కాదు. లౌకికం ఎప్పుడు అశాశ్వతం, ఇవాళ ఉంది రేపు పోతుంది. ఈ రోజు కొత్త సంవత్సరం అనుకుంటున్నాం, ఇవాళ పాత పడిపోతుంది. 300 రోజుల తర్వాత పోయిన సంవత్సరం అంటాం, అయిపోయింది. నేడు దాకా మనకి ఈ సంవత్సరం అనుకున్నాం, డేట్ ఎప్పుడైతే మారిందో పోయిన సంవత్సరం అయిపోయింది, అది పోయింది, వెళ్ళిపోయింది. అది ఇక మళ్ళీ రాదు. ఇక మళ్ళీ జీవితకాలం మళ్ళీ యుగాంతంలో కూడా మళ్ళీ అది రిపీట్ అవ్వదు. ఇంకా 2024 సంవత్సరం అనేది ఇంకా రాదు, సృష్టినంత వరకు రాదు. మళ్ళీ సృష్టి అంతా అయిపోతే మళ్ళీ మొదలైతే మళ్ళీ సత్యయుగం, మళ్ళీ ద్వాపరయుగం, మళ్ళీ త్రేతాయుగం మళ్ళీ వస్తే అప్పుడు త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం మళ్ళీ రిపీటెడ్ ఇవ్వాలి, మళ్ళీ వస్తాయి ఈ యుగాలు. అప్పుడేమైనా వస్తుందేమో తెలియదు, కానీ ఇక రాదు. అంటే పాత పడిపోయింది. నెడదాకా ప్రజెంట్లో ఉన్నాం, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మనం ఏదైతే ఫ్యూచర్ అనుకుంటున్నామో అది ప్రజెంట్ అయింది ఇప్పుడు మనకి. ఇప్పుడు ఈ రోజుకి వచ్చింది అది. అంటే ఈ రోజు కొత్తది అనుకుంది, రేపటికి పాతది అయిపోతుంది. మళ్ళీ కొత్త రేపు ఈ రోజున దాన్ని ఈ రోజు కొత్త, మళ్ళీ రేపు ఇంకో కొత్తదాన్ని కోరుకుంటున్నాం కదా. ఇదంతా అశాశ్వతం. అంటే క్షణం క్షణం మారుతుండేది ఏదైనా కూడా అశాశ్వతమే. మన జీవితాలు కూడా అశాశ్వతమైనవే. మరి శాశ్వతమైనది ఏంటంటే భగవంతుడు ఒక్కడు మాత్రమే. భగవంతుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు ఆయన. అందుకు సద్గురువుని దృఢంగా పట్టుకోవాలి మనం. శాశ్వతం. దేవి దేవతలందరూ మాయా, సద్గురు ఒకరు శాశ్వతమైన వారు అని చెప్పి సత్యం చెప్తుంది మనకి. మిగతా దేవి దేవతలందరూ మాయా, సద్గురు ఒకరే శాశ్వతమైన వారు. అటువంటి శాశ్వతమైన బాబా గారిని మనం పట్టుకొని ఉన్నాం. ఆయన దగ్గర మనం ఇంకా రోజు కొత్త ధనంగా కొత్త మిఠాయిలు పొందాలి. మిఠాయిలు అంటే దాని అర్థం కొత్త అనుభవాలు కావాలి అని, కొత్త మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి అని. మిఠాయిలు అంటే దాని అర్థం అది తీపి. నా జీవితాన్ని మార్పు తెచ్చే కొత్త విషయాన్ని నాకు తెలుపు బాబా, లేక నా జీవితాన్ని మలుచు అలాగా అని. బుగ్గలు వీళ్ళు చెప్పి దేవుడు మాకు అక్కర్లేదయ్యా, కొత్త రోజు కొత్త మిఠాయిలు ఇచ్చే దేవుడు మాకు కావాలి. మాకు స్వర్గలోక సుఖాలు వద్దు, మాకు ఇంక వేరే ఏమి కూడా మాకు ఆశించట్లేదు. కేవలం నీ పాదాల దగ్గర మేము పడుంటే చాలు, నీ స్మరణ చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించు అని కోరుకున్నాడు ఆయన. ఆయన కాదు, మన అందరి తరపున కోరుకున్నాడు బాబా గారిని. అదే మనం కోరుకోవాలి బాబా గారిని. ఆ శాశ్వతత్వాన్ని మనం సొంతం చేసుకోవాలి. ఈ పాదాలు చాలా పురాతనమైనవి అన్నారు సపట్నేకర్తో. ఎప్పుడు సృష్టి మొదలైన దగ్గర నుంచే ఉన్నాయి, ఇప్పుడు కాదు. సృష్టి మొదలైన దగ్గర నుంచి, అసలు ఆయన పాదాల దగ్గర నుంచి సృష్టి మొదలైంది. ఆ సత్యయుగం దగ్గర నుంచి నేడు కలియుగం దాకా ఆయన పాదాల దగ్గరే. ఏదైతే ఆ విశ్వశక్తి ఉందో, పరబ్రహ్మ శక్తి ఉందో, ఆ స్వరూపమే భగవంతుడు. ఆ భగవంతుడే బాబా గారుగా, సద్గురుగా అవతారం తీసుకుని వచ్చారు. వాళ్ళ కోట్ల మంది వస్తున్నారు, లక్షల మంది వస్తున్నారు. కారణం ఏమైంది? అనుభవాలు పొందుతున్నారు. అంతమందికి అన్ని అనుభవాలు కలిగిస్తున్నారు బాబా గారు. అది ఒక భగవంతుడు మాత్రమే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి లక్షల మంది షిరిడి ఎందుకు పరిగెత్తుతున్నారు? అందుకే చీమల బారులా తీరుతారు అని చెప్పి అన్నారు బాబా గారు. షిరిడికి చీమల బారు అలా తీరుతున్నారు ఇప్పుడు జనం. ఈ రోజు బాగా రష్గా ఉంటది. అంటే ఇప్పుడు ఈ రోజే బాబా గారిని దర్శనం చేసుకుంటే మంచిదా, నిన్న చేసుకుంటే మంచిది కదా, రేపు చేసుకుంటే మంచిది కదా, మరి ఈ రోజు ఎందుకు చేసుకోవాలి? అంటే మనం మళ్ళీ ఇక్కడ కూడా కొత్తదానాన్ని ఆస్వాదిస్తున్నాం. అంటే ఇక్కడి నుంచి మనం కొత్త శుభాలు జరగాలి, మాకు బాగుండాలి అని. పోయిన సంవత్సరం కూడా ఇదేగా అనుకున్నాం. 2023 రాత్రి, డిసెంబర్ 30 రాత్రి కూడా ఇదే అనుకున్నాం. 2024లో ప్రవేశించాం. ఇప్పుడు ఇదే పాత అయిపోయింది. ఇప్పుడు ఈ 2024 కూడా మాకు వద్దు, ఇంతకంటే బెటర్ జీవితం మాకు కావాలి, లేదా ఇంతకంటే మంచి మా శుభాలు కలగాలని 2024 30 రాత్రి కూడా బాబా దర్శనం చేసుకోవడం మనం మొదలుపెట్టాం.
2025 నుంచి మనం బాగా ఉండాలి, డేట్ మారింది కదా, ఈ సంవత్సరం అంతా మనం బాగుండాలని. రైట్, బాగుంటుంది అయ్యా, బాగుంటుంది. మరి 2024లో నువ్వు పాపకర్మలు ఆచరించుకుంటున్నావా? 2003లో ఆచరించుకుంటున్నావా? మరి 2025 ఆచరణ చేయకుండా ఉంటావా? ఉన్నప్పుడు నీ కొత్త జీవితం, లేకపోతే నీ జీవితం పాత. సంవత్సరాలు మారుతుంటాయి, సంవత్సరాలు తిరిగిపోతా ఉంటాయి, వస్తుంటాయి. నేను మారినంత కాలం నేను అలానే ఉంటా, పాత జీవితాన్నే గడుపుతుంటా. నా జీవితం కొత్తదనం ఉండదు. మనం కొత్త జీవితాన్ని కోరుకోవాలి బాబా గారి దగ్గర. ఏంటో కొత్త జీవితం అంటే ఇప్పుడు గడిచిపోయిన జీవితం గడిచిపోయింది బాబా, ఇలాంటి పాడి జన్మ నాకు వద్దు, ఇలాంటి నేను ఏదైతే దుష్కర్మలు చెడు 10 మంది బాధ పెట్టి చేశానో అవన్నీ పక్క తీసేసి ఇక్కడి నుంచి నాకు నూతన జీవితం ప్రసాదించు, నేను అందరికీ మంచి చేయాలి, సహాయం చేయాలి, నాలో ఉన్న అరిషడ్ వర్గాల్ని నేను వదులుకోవాలి. ఇవి నిర్ణయం తీసుకోవాల్సింది మనం. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం నుంచి నేను ఎవరి మీద కోపడను, ఈ కొత్త సంవత్సరం నుంచి నేను ఎవరిని తిట్టను, ఈ వచ్చి నేను కామక్రోధ మోహలోభాలు మధుమత్యాన్ని వదిలేస్తాను. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మనం. నేను కాశీకి వెళ్ళి గైకి వెళ్ళి వంకాయ కూర వదిలేను, బెండకాయ కూర వదిలేను, అన్నం వదిలేను, నీళ్ళు వదిలేను, ఇవి కాదు. ఇవి కానే కాదు భగవంతుడు కోరుకుంది. వదలు మనం ఈ 6 గుణాలను. ఈ 6 గుణాలు వదలరండి. అలాంటి వాళ్ళు ప్రపంచంలో ఒక్కలన్నా ఉండి చూడాలి. నేను ఈ నుంచి ఎవరి మీద కోపడను అని. నేను రోజు ఎవరిని నేను పాపంగా చూడను, లేకపోతే ఎవరిని మనను, క్రోధం రాదు, కోపగించుకోను, ఈర్షపడను. ఆ మధ్య ఒక ఆయన కాశీ వెళ్ళి వదిలిచ్చాడండి. ఏం వదిలిచ్చావయ్యా అంటే, ఏముంటుంది చెప్పండి, చెప్తే కరెక్ట్గా చెప్తే నువ్వు ఊది ప్యాకెట్ ఇస్తా. కాదు, అవేమి కాదు. ఈర్ష్యను వదిలాను అన్నాడు. ఈర్ష్య అంటే జలసి అంటాం కదా ఇంగ్లీష్లో, మనం దాన్ని ఈర్ష్య పడటం వదిలేసి వచ్చాను అన్నాడు. అవునా అన్నా. ఆయన చదువుకున్న ఆయన, ఒక టీచర్ ఉద్యోగం చేస్తున్న ఆయన. సరే బాగుంది, ఆయనకు ఉన్నదే అది వదిలిచ్చాను అన్నాడు. సరే ఓకే అనుకున్నాం. ఆ తర్వాత ఆ ఈర్ష్య ఎక్కడో చూపించాడు, నా మీదే చూపించాడు ఆయన. ఎలా ఉంటుంది చూడండి. వెళ్ళి కాశీగా వెళ్ళి వచ్చారు, మోడీ పెళ్ళం చక్కగా అన్ని చూసుకొని వచ్చారు. అక్కడ వదిలేచాను ఆయనకు స్వయంగా ఆయన ఆయనే చెప్పాడు, నేను అది వదిలేచానని. ఏ వదిలేండి, వదిలేను అన్నాడు. మరి అది నా మీదే ప్రయోగించాడు. ఆ ఈర్ష్య దేశం నా దగ్గర చూపించాడు ఆయన. మరి ఎలా ఉంటుంది? వదిలినట్ట వదలనట్ట? మరి ఇంకేం తెచ్చుకున్నారు? అంతే. ఆచరణ చాలా ముఖ్యం, చాలా కష్టం కూడా. నోటి మాట చెప్పినంత కాదు ఆచరణ. చదివినంత మాత్రాన్ని సరిపోదు, చదివింది మనసులో పెట్టుకో, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే నీ జీవితం ధన్యం అన్నారు. లేకపోతే బోర్లించి కొండ మీద నీళ్లు పోసినట్టే, ఎంత విన్నా కూడా వ్యర్థమే, ఎంత చదివినా వ్యర్థమే. ఇక్కడ కూర్చొని చెప్పినంత మాత్రాన, బాబా చెప్పిన మాత్రాన కాదు, ఈ చెప్పించిన వాడు కూడా ఆచరణలో ఉన్నప్పుడే దానికి సాఫల్యత. అంత తేలికైన విషయం కాదు ఆచరణ. ఆ కష్టతరాన్ని కూడా అతి సులువుగా దాటించగలడు ఎవరంటే బాబా గారు. అందుకే సద్గురు దృఢంగా పట్టుకున్న వాళ్ళని అవతలుడి చేరుస్తారంటే దానికి కారణం ఇదే. నేను ఏ కష్టాలైతే మునుగున్నానైతే, ఏ ఇబ్బందులు ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నానో, దాటి నుంచి నన్ను ముక్తుల్ని చేసి బయటపడేయటమే సద్గురు చేసే పని. ఎప్పుడు చేస్తారంటే నా స్మరణ చేసేవారిని. నేను 7 సముద్రాలు దాటిస్తాను, నువ్వేం దిగులు పడొద్దు అన్నారు ఆ వీరభద్ర భార్యతో. అంటే దాని అర్థం ఏంటి? 7 సముద్రాలు అంటే వచ్చి తీసుకెళ్ళిపోయి సముద్రుడు తీసుకెళ్ళి 7 సముద్రాలు ఎక్కేసుకుని దాటిస్తానని కాదు. ఈ నువ్వు చేసుకున్నావు ఉన్న కర్మలు ఏవైతే మనం ఉన్నాయి చేస్తున్నామో, పాపపుణ్యాలు, ఆ 7 కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ 7 కర్మల్ని దాటి నీ అవతలు తీసుకెళ్తానమ్మా. అంటే నీకు జీవితాన్ని మోక్షాన్ని ఇస్తానికి జన్మ లేకుండా చేస్తాను అని దాని అర్థం. నర్మగర్భంగా ఉంటాయి బాబా గారి మాటలన్నీ కూడా, వచనాలు ఏవి కూడా. వాటిని మనం తవ్వుకున్నవాడికి తవ్వుకున్నంత. శ్రవణం అనే సాగరాన మునకలు వేస్తే, మరల మునకలు వేస్తే ఏమవుతాయి? జ్ఞానరత్నాలు లభిస్తాయి. 3 అధ్యాయులు చెప్పారు. శ్రవణమనే సాగరం మునకలు వేయాలి. మునకలు వేస్తుంటే జ్ఞానరత్నాలు అంటే ఇవే తెలుసుకోవడం. మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, మనం ఎలా ఉంటున్నాము, మనం ఎలా ఉండకూడదు అని తెలిపేదే. అంటే మరల వినండి అని. శ్రవణమనే సాగరం, సాగరం సముద్రంతో పోల్చారు శ్రవణాన్ని, వినటాన్ని, చదవటాన్ని కాదు, వినటాన్ని శ్రవణంతో సముద్రంతో పోల్చారు. అంటే మహాసాగరంతో
ఆ విన్నది నువ్వు పట్టించుకో, మనసుకు పట్టించుకో. అప్పుడు మరల వింటుంటే జ్ఞానరత్నాలు లభిస్తాయంటే నువ్వు జ్ఞానవంతుడు అవుతావే. నేను అజ్ఞానం తొలగిపోతే మిగిలిందే జ్ఞానం. బియ్యంలో రాళ్ళు వేరేస్తే మిగిలింది బియ్యమే. అప్పుడు దాకా రాళ్ళతో కొడుకునే బియ్యము. ఆ రాళ్ళు వేరేస్తే మిగిలింది బియ్యమే, స్వచ్ఛమైన బియ్యం. అవి మనం తినడానికి పనికి వస్తాయి. అది ఇక్కడ పాయింట్. అదే ఇక్కడ చెప్పింది బాబా గారు. మరల మనకైతే జ్ఞానరత్నాలు లభిస్తాయి. ఏంటి ఇది? నీలో అజ్ఞానం తొలగిపోతుంది ముందు. అప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. బాబా గారు వచనాలన్నీ, ముక్త వచనాలు అన్నీ కూడా పాటిస్తే మన జీవితాలు మారిపోతాయి. నిజంగా బాబా గారు అనుగ్రహం, ముక్త వచనాలు రాసిన వాళ్ళందరికీ ధన్యజీవులు వాళ్ళు. బాబా గారు శక్తినిచ్చి రాయించారు. అంత సామాన్య విషయం కాదు రాయటం అంటే. ఆ ముగ్గురు సాధకులు కూడా బాబా గారు అనుగ్రహ శిష్యులు ఎప్పుడు ఉండాలి నేను బాబా గారు ప్రార్థిస్తున్నాను. చాలా కష్టం. ముగ్గురు సాధకులు రాశారు. నా చేత తిట్టించుకున్నారో, నాకు కోపడించుకున్నారో, కఠినమైన మాటలే అన్నాను వాస్తవంగా. ఎందుకు? వాళ్ళు చేయాలి, వాళ్ళు సాధన చేయాలి. ఆగిపోతున్నారు, మధ్యలో ఆగకూడదు. అలా పూర్తి చేశారు. ఇద్దరు అప్పచెప్పారు నాకు ఆ బాధ్యతని, ఒకళ్ళు అప్పచెప్పలేదు. అది బాబా గారి విషయం. అది కానీ ఇద్దరు సాధకులు నాకు అప్పచెప్పారు. వాళ్ళు రాసి బాబా గారు ముక్త అనుగ్రహ వచనాలు నాకు చేతికి అందించారు. బాబా గారికి ఆ ప్రింటింగ్ లో ఆగిపోయిన చివరిలో ఉంది. అది నాకు వీలు పడట్లేదు. గత 6 నెలల నుంచి అలా ఉండిపోయినాయి. అది ఎలా పూర్తి చేసి అవి ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళ పేరు మీద ప్రింట్ చేసి బుక్స్ వాళ్ళ కుటుంబ సభ్యుల చేతే అవి ఇనాగ్రేట్ చేయాలని నా సంకల్పం ఉంది. బాబా గారు ఎందుకు ముందు తీసుకెళ్ళట్లేదు? అది నా లోపం, నా బలహీనతలు కారణమవుతున్నాయి. అంత తేలికైన విషయం కాదు. సద్గురు యొక్క అనుగ్రహాన్ని మనం పొందే వచనాలు మనం మనసు పట్టించుకోవాలన్నా, రాయాలన్నా కూడా ఆయన అనుగ్రహం ఉంటేనే సాధ్యం, అదర్వైజ్ కాదు. అది కావాలని మనం ప్రార్థించాలి మనం బాబా గారిని. అప్పుడు ఆయన మన దగ్గర అవుతాం. ఆయన కోరుకున్న సేవ అదే. నా గురించి 10 మంది తెలియచేయటం నా సేవ అన్నారు. అందుకోసం నేను పిలిపించుకున్నాను. బివి చెప్పారు, నానా చంద్ర గారిని 4 జన్మల నుంచి సంబంధం రా, నువ్వు వచ్చేది ఈ పని చేయని ఆయనకు బాధ్యతనిచ్చారు. అందుకే దాసగను కూడా ఎందుకు వచ్చాడు? దాసగను నానాసాబ్ చంద్ర గారు ఎస్కార్ట్ గా వచ్చాడు. ఆయన తహసీల్దార్ గా ఉంటే ఆయనకు ఎస్కార్ట్, ఓ పోలీసు, ఓ గన్ను, కానిస్టేబుల్ గన్ను ఉండాలి కాబట్టి దాసగను వచ్చాడు ఎమ్మట. ఆ వచ్చి దాసగను కూడా బాబా గారు భక్తుడు అయిపోయాడు. బాబా గారు ఆయన ఉద్యోగం మానిపించారు, ఇచ్చి ఆయన సేవలు వినియోగించుకున్నారు. మళ్ళీ హేమంత్ పంత్ గారిని ఏమన్నారు? బాబా అతనికి పెద్ద సంసారం, పెరుగుతున్న సంసారం, బాబా అతనికి ఏమన్నా మంచి ఉద్యోగం ఇప్పించి మీరు దారి చూపించండి అని అన్నా చెంచన్ గారు బాబా గారిని ప్రార్థిస్తే ఇది సత్సాంగత్యం. ఎందుకు సత్సాంగత్యం కోరుకునేది? మనం అడుకోకల్లా మన తరపున మన సాటి గురు భక్తులే బాబా గారిని అడుగుతారు. అవన్నీ అనుభవిస్తున్నాం. మాధవి గారికి ఆరోగ్యం బాగుంటుంది, చుట్టాలు ఎవరు మొక్కుకోలేదు బాబా గారిని. నాకు కేవలం మా సత్సంగ సభ్యులే ప్రార్థించారు, ప్రార్థిస్తూనే ఉంటారు. సింగర్ బాగుంటా, సింగర్ కష్టాలు తెచ్చి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తెచ్చని నా సత్సంగ సభ్యులే నా దేవుళ్ళు. అందుకే భక్తులు ఎవరు బంధువులు బాబా గారికి, నా సత్సంగ సభ్యులే నా బంధువులు. వాళ్ళ మించి నాకు ఎవరూ లేరు. వీళ్ళ తర్వాతే నాకు ఎవరైనా సరే. బాబా గారు నా సత్సంగ సభ్యుల తర్వాతే నాకు నా రక్త సంబంధికులైనా బంధువులు ఎవరైనా సరే. అందుకే వాళ్ళని ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఎవరికి. వీళ్ళు మాత్రం నా శ్రేయస్సును ఆలోచిస్తున్నారు, నా బాగోగులు చూస్తున్నారు, నా గురించి ప్రతిక్షణం ఆలోచిస్తున్నారు. కేవలం ఇది గురు చరణాల ముడిపడ్డ సత్సంగ బంధం మాత్రమే. ఇది ఎప్పటికీ తెగి విడిపోకుండా శాశ్వతం ఉండాలని నేను కోరుకుంటాను. మనందరం అదే కోరుకోవాలి. స్నేహబంధం వద్దు, సత్సంగ బంధమే కావాలి మనకి. గురుచరణాల ముడిపడ్డ ఈ సత్సంగ బంధం శాస్త్రంగా ఎప్పుడు తెగి విడిపోకుండా ఉండుగాక, ఇదే మనం ప్రార్థించాలి. అందుకే మనం అనుకుంటా ఉంటాం, మర్చిపోవాలి. ఆ కాసేపు అయిపోయింది, మళ్ళీ మామూలు అయిపోతూ ఉండాలి. అదే మొదటి సాధింపు చర్య చేస్తే బాబా గారి స్మరణకు దూరం అయిపోతాం. ఇది వాస్తవం వాస్తవం వాస్తవం. సాధింపు చర్యలు ఎవరి మీద మనం ఎవరు పెట్టినా ఆయన స్మరణకు మనమే దూరం అవుతాం. ఆయన అక్కడే ఉంటాడు, జరిగేవన్నీ జరుగుతుంటాయి. మనం ఆయన స్మరణకు రాలేకపోతాం. కారణం నాలో ప్రవేశించిన అహంకారం వల్లే నేను అలుగుతున్నా, అహంకారం వల్లే నేను నెగిటివ్ గా తీసుకుంటున్నా. భార్య భర్తను తిడితే వదిలి వెళ్ళిపోతే ఆ కాసేపు అలుగుతూ మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు. భర్త భార్యను తిట్టినా అంతేగా, పిల్లలని తల్లిదండ్రులుగా. అలా మన సత్సంగాలు ఎందుకు అనుకోమను చాలా మంది. అందుకే మన సత్సంగాలు డిస్టర్బెన్స్ వస్తున్న కారణం అదే. మన అనుకోవట్లేదు ఎవరు. మన అనుకున్నప్పుడు ఏది ఉండదు. నా అని ఎప్పుడు నా సొంతం అనుకుంటాను, అక్కడ ఏది ఉండదు. ఎప్పుడు పరాయి అనుకుంటాం అప్పుడే వస్తాయని. అలాంటి నెగిటివ్ వాతావరణం తీసి మనందరం ఒకటి, ఒక కుటుంబ సభ్యులు అనే భావన ఎప్పుడు మనం వస్తాయో, మనందరం తప్పులు చేస్తాం, ఒప్పులు చేస్తాం, మాట్లాడుకుంటాం, అన్నీ ఉంటాయి. అన్ని మనం కలిసిపోతూ ఉండాలి. ఇంకంతే. పరాయి అనే భావన వచ్చినప్పుడు ఇవన్నీ బయటకు కనిపిస్తూ ఉంటాయి. లేదు నా అనుకున్నప్పుడు అన్ని కప్పిపుచ్చుకుని పోతూ ఉంటాయి. అంతే. మన అనే భావన ఉండాలి.
నా అనే భావన ఉండాలి, కానీ పరాయణ భావన ఉండకూడదు. లేనప్పుడే ఆ భావం లేనప్పుడు మనం బాబా గారి దగ్గర ఉంటాం, ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాం. ఈ సత్సంగ బంధం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. ఇది ఇలాంటి నిర్ణయం మనం తీసుకోవాలి. నూతన సంవత్సరం సందర్భంగా నేను చేస్తున్నాను అంటే అది ఇలాంటి నిర్ణయం నేను తీసుకోవాలి. ఈ రోజు నుంచి నేను అంతా పాజిటివ్గా ఆలోచిస్తాను, పాజిటివ్గా ఉంటాను, నేను ఎవరిని నెగిటివ్గా చూడను, ఎవరిని విమర్శించను, ఎవరేమన్నా నేను పట్టించుకోను. నా భర్త అంటే, నా భార్య అంటే, నా పిల్లలు అంటే, నా తల్లిదండ్రులు అంటే, నా అన్నమ్మ అంటే నేను పట్టించుకుంటున్నాను, అలాగే నేను పట్టించుకోను. ఇక్కడ ద్వేషాలు ఏమి ఉండవు. సత్సంగాలు ఏమన్నా వచ్చేది ఎవరి మనసులకు వాళ్ళకే అందేది బాబా చెప్పిస్తారు. అది నాకైతే నాకు, ఎవరికైతే వాళ్ళకి, ఎవరికైతే వాళ్ళకి సొంతో దాన్ని మనం పాజిటివ్ స్వీకరించాలి. ఇక్కడ ఎవరి పట్ల కక్షలు, కార్పణ్యాలు, సాధింపు చర్యలు ఇక్కడ సత్సంగాలలో అలా ఉంటే బాబా గారు ఆయన స్మరణ చేయనివ్వరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. గతంలో కొంతమంది అనేవారు ఇలాంటి భావనలు. అక్కడ ఎవరెవరు టార్గెట్ చేసుకోవటం ఉండదు. ఆ సమయానికి ఆ సందర్భం బాబా గారు ఏది ఇచ్చారో అది నా బలహీనత అయితే, నా మనసులో ఉన్నదైతే అది నాకు తగ్గుతుంది. దాన్ని పాజిటివ్ స్వీకరించి నా ప్రవర్తన మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఓహో నాకు వచ్చింది ఇది రైట్, దీన్నే మార్చుకోవాలని ప్రయత్నం చేయాలి, నేను మార్చుకోవాలి, బాబా నాకు చెప్పించారు అనే భావన ఉండాలి. ఇక్కడ సింగారు ఎవరు చెప్పడానికి ఎవరు కాదు, చెప్పేదంతా బాబా గారే. అది ఎవరి మనసుకి నాకు ఏది అనిపిస్తుంది, ఒకే విషయం మంచి అనిపించవచ్చు, ఇంకొకరు చెడు కూడా అనిపించవచ్చు. మంచి ఉన్నప్పుడు నాలో చెడు ఉన్నప్పుడు నేను మార్చుకునే ప్రయత్నం చేయాలి. నన్ను అంటావా, నా చెడు ఎత్తి చూపిస్తావా అంటే పతనమయ్యేది ఆ భావం చేసుకున్న వాళ్ళే బాబా స్మరణకు దూరం అయిపోతారు. ఎన్నో ఉదాహరణలు, ఎంతో మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అంటే అన్నాళ్ళు మన కోసం మంచిగా చెప్పిన వాళ్ళు అందరూ ఆయన దగ్గరగానే ఉంటారు. ఎవరైతే విరుద్ధంగా ప్రవర్తించి ఆలోచిస్తారో వాళ్ళు దూరం అయిపోతారు. ఇక్కడ ఏముండవు, బాబా గారి దగ్గర మధ్యలో కన్స్ట్రక్షన్స్ ఏముండవు. అలా మన స్మరణకు దగ్గర కావాలి. అప్పుడు మనం కొత్త జీవితాన్ని ప్రారంభం చేయాలి. నూతన సంవత్సరం ఇలాంటి సందర్భాలు, ఇలాంటి సంకల్పాలు మనం చేసుకోవాలి. అప్పుడే మనం బాబా గారి స్మరణకి ఇంకా ఇంకా దగ్గర అవుతాం. అదే పెరుగుతున్న సంసారం బాబా అతను దారి చూపించండి, ఒక ఉద్యోగం చూపించండి. బాబా గారు అన్నారు ప్రస్తుతం నా సేవ చేయని, అతను భోజన పదార్థాలు ఎప్పుడు నిండుగా ఉంటాయి అన్నారు. హేమంత్ పంత్ గారు అడగల, అది పెద్ద సంసారమే. ఆయన 10 మంది 12 మంది పిల్లలు హేమంత్ పంత్ గారికి, సంతానం, పెద్ద సంతానం. ఆయన పెద్ద ఉద్యోగం చేసినా పెద్ద సంతానం ఎక్కువ ఆయన. అయినప్పుడు కూడా ఆయన అడగలేదు బాబా గారిని. సాటి భక్తుడు అన్నాచించుని అడిగాడు బాబా గారిని. అడిగితే బాబా గారు ఇచ్చిన జవాబు ఏంటి, ప్రస్తుతం నా సేవ చేయని, అతని భోజన పదార్థాలు ఎప్పుడు నిండుగా ఉంటాయి. ఇది వాస్తవం. దానికి ఉదాహరణ సింగారే, ఇంకెవరో కాదు. మీ కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం ఇది. ఎప్పుడు దేనికి బాధపడతాం, కానీ ఆ బాధని క్షణాల్లో తీరుస్తాడు బాబా గారు. కారణం ఆయన మీద ఆధారపడటం, అదిగో ఆయన సేవ చేయటం. నేను బాబా గారి సేవకు ఎప్పుడూ వెనకాను. నా పర్సనల్ పనుల కంటే ఒక సొంత పనులు కూడా బాబా గారి సేవే నాకు ప్రాధాన్యం, ముఖ్యం. అంతే, అదే జరుగుతుంది, ఎప్పటికీ అదే జరుగుతుంది. నేను ఆయన సేవలో ఉంటే నా పని ఎవరు చేస్తాడు, ఆయనే చేస్తాడు. ఎవరి కోసం చేస్తాడు? ఇదే నేను నమ్మిన సిద్ధాంతం. నేను బాబా గారి పనిలో ఉంటే నా పని బాబా గారు చేస్తారు. అక్కడ నాకు సంబంధం ఏముంది, ఆయన తెలియదే ఉంది, అంతే. ఏం ఏర్పాట్లు ఎలా చేయాలో అన్ని ఆయన చేసుకుంటాడు, అంత సంబంధం లేని విషయం ఇది. నేను మాత్రం నిజాయితీగా, భక్తిగా నేను బాబా గారి స్మరణలో ఉన్నానా లేదా అన్నది మాత్రమే నాకు కావాలి. అదే బాబా గారికి ఎవరు ఎప్పుడైనా నేను కాదనుకోవడానికి కారణం అదే. కార్యక్రమం ఉంటే కార్యక్రమాన్ని ఒప్పుకోమేమో కానీ ఏ కార్యక్రమం లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుంటాను. అందుట్లో అనుమానం అయితే ఏం లేదు. నాకు కావాల్సిన బాబా గారి స్మరణ కావాలి. అక్కడ వ్యక్తిత్వ సంఖ్యతో నాకు పని లేదు. అక్కడ స్మరణ ఎలా భక్తి జరుగుతుందా లేదా, చేసుకుంటున్నారా వాళ్ళు అడిగారు. ఎవరు అడిగినప్పుడు అడిగిన వాళ్ళు ఇంట్లో పెట్టడానికి ఇదే ఉంది. ఇప్పుడు కొంతమంది పెట్టుకోమంటే ఏందో చెప్తారు, వచ్చే సంవత్సరం పెట్టుకుంటాం, ఇప్పుడు కాదు ఇంకా ఏదో చెప్తాం. మొన్న ఎవరో చెప్పారు మా బాబా గారిని అనుభవాలు ఇచ్చారండి. మరి మీరు ఒకసారి పెట్టుకొని, మీ సర్కిల్ పెద్దది కదా, మీరు అందరూ పిలుచుకుంటారు కాబట్టి పెట్టుకుని మీరు బాబా పరిచయం అవుతారంటే మా తల్లి 2-3 నెలలు టైం పెట్టింది. ఏందో చెప్పి ఏదో స్టోరీ పెట్టి టైం పెట్టింది. గంట ప్రోగ్రామ్ కోసం ఇదంతా. మళ్ళీ చాలా వేడుకలు చేసి మన మధ్య అయ్యప్ప సంపాదన చేసి కూడా 100 మంది పిలిచి భోజనాలు పెట్టారు, బాగా ఖర్చు పెట్టారు. మనకు అదేం ఖర్చు ఉండదు బాబా గారి దగ్గర. అయినప్పుడు దీన్ని వెనకేస్తున్నారు. వాళ్ళకి వేడుకగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మన దగ్గర వేడుకలు పనికిరావు కదా, అందుకే మనం వెనక తోసేస్తున్నారు పక్కకి. ఎవరైతే బాబా గారిని ఇష్టపడతారో, ఎవరైతే సింపుల్ గా చేసుకుని ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే మనం స్మరణ చేయించుకుంటున్నారు పిలిచి. మరి అలాంటి వాళ్ళకి వద్దంటే మనం అట్లా వెళ్లాల్సిందే. కానీ ఎవరైతే అశ్రద్ధ చేసి ఎవరైతే చేద్దాం అంటారో అలాంటి చోట కార్యక్రమాలు జరగవు.
వాళ్ళు ఏది కావాలో అదే ఇస్తారు బాబా గారు. వాళ్ళు ఏది కోరుకున్నారో అదే పొందుతాం. మనం ఏది ఇస్తామో మనం ఏది కోరుకున్నాం బాబా గారు అదే ఇస్తారు. ఆయనకు మాత్రం ఎందుకు పాపం మనం ఎందుకు బాధ పెడతాడు? నేను వేడిగా అనుకున్నా, రైట్ వేడిగా చేసుకో, నువ్వు భక్తిగా కావాలా భక్తిగా చేసుకో, ఆయన మన ఏదో అదే ఇస్తాడు. ఆయన స్మరణ చేయనటువంటి సామాన్య విషయం కానే కాదు. సద్గురు స్మరణ చేయటం అంటే, లేదా ఆ స్మరణలో మనం పాల్గొనాలన్నా వినాలన్నా అది అంత సామాన్య విషయం కాదు. అందుకే పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటేనే సత్పురుష దర్శనం అవుతుందంట, సద్గురు దర్శనం సత్యత చెప్తుంది మనకి. కాబట్టి ఆ భగవంతుడు అవతారం ఉన్న ఈ బాబా గారే భగవంతుడు అవతారం ఏదైతే ఉన్నాడో ఆయన అనుగ్రహం ఉండబట్టి మనం సద్గురు యొక్క స్మరణలు చేసుకుంటూ ఉన్నాం. అంతమించి మన గొప్పతనం ఏమీ కాదు. ఆయన ఆజ్ఞ ఉంటేనే ఆయన ముందు వచ్చి కూర్చోగలుగుతాం, లేకపోతే ఎంత ప్రయత్నించినా రాలేం. కేవలం ఆయన ఒక అనుగ్రహం లేకపోతే ఆయన ఒక అనుమతి ఉంటే మాత్రమే, బాబా అనుమతి ఉంటే మాత్రం ఆయన ముందు వచ్చి కూర్చుంటాం, లేకపోతే మనం ఉండలేం. అప్పుడు దాకా ఉండి వెళ్ళిపోతారు, అప్పుడు దాకా రాకూడదు అనుకున్న కూడా వస్తారు. అది వాళ్ళ వల్ల ఆతృతను బట్టి ఆధారపడి ఉంటుంది, అంతే. అది షిరిడి అయినా సత్సంగాలైనా పారాయణం ఏ కార్యక్రమం కూడా మనం పడే ఆతృతను బట్టి అది ఉంటుంది. ఏం వెళ్దాంలే అనుకుంటే రైట్, ఆయన దాన్నే ఆమోదిస్తాడు. ఆ సమయానికి వచ్చి తీసుకెళ్తానన్న వ్యక్తి రాడు. ఆ సమయానికి వెళ్దాం అనుకుంటే ఎవరో ఒకళ్ళు చట్టం పడతారు, రానివ్వరు. అయితే ఆ సమయం నాకేదో పని గుర్తుకొచ్చి రాలేను, ఏదో అనేక కారణాలు ఉంటాయి. అశ్రద్ధ ఉన్నప్పుడు శ్రద్ధగా ఆరాటం వెళ్ళాలంటే అప్పుడు దాకా నేను తీసుకెళ్ళను, నా పని నన్ను భర్త కూడా వచ్చి రా వచ్చా కదా టైంకి తీసుకెళ్ళి వెళ్తాడు. లేదు ఇంకొకరి ద్వారా ఆయన రప్పించుకుని కూర్చోబెట్టుకుంటారు. ఏదైనా కూడా మన సంకల్పం మన ఆతృతను బట్టి బాబా దగ్గర ఫలితాన్ని పొందుతాం. ఆ ఫలితం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. ఈ సంవత్సరం ఉంది వచ్చే సంవత్సరం అనేది కాదు, ఎప్పటికీ ఉండాలి. ఎప్పుడు రమణిత లక్షణం, సచ్చరిత మార్గం ఎప్పుడు కూడా రమణిత లక్షణం, ఎప్పుడు కొత్తదనంగానే ఉంటుంది. సచ్చరిత ఎప్పుడు కొత్తదనే. బాబా గారి స్మరణ ఎప్పుడు చేసినా ప్రతిసారి కొత్తదనంగానే ఉంటుంది, ఏది పాతగా అనిపించదు. ఎన్నిసార్లు రిపీటెడ్గా విన్నా మళ్ళీ కొత్త భావమే కనిపిస్తుంది దాంట్లో. అలాంటి భావ వ్యక్తీకరణ మనకు ఒక సచ్చరిత ద్వారా మాత్రమే మనకు లభిస్తుంది. మనం హృదయంలో పొందుపరుచుకోవాలి, మరలా మొలకలు వేయాలి, శ్రవణాలు మొలకలు వేయాలి. వేస్తే రత్నాలు లభిస్తాయి, జ్ఞాన రత్నాలు. ఆ రత్నాలు మనం పదిలిపరుచుకోవాలి, బీరువాలో కాదు మనసులో పదిలిపరుచుకోవాలి. ఎవరికి కనిపించిన జ్ఞాన రత్నాలు ఇవి. నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నేను భద్రపరుచుకోవాలి హృదయంలో. బాబా గారికి కృతజ్ఞతగా ఉండాలి ఎప్పుడు, ఆయన కోరుకున్నది అదే. ఇలాంటి కొన్ని కొత్త నిర్ణయాలు మనం బాబా గారి దగ్గర మనం తీసుకోవాలి. ఈ రోజు నుంచి నాలో నవగుణాలు ఏమైనా ఉంటే అవి వదిలేస్తున్నాను. అప్పుడే మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాం అన్న మనం చేస్తున్న ఎంజాయ్మెంట్ అదొక సపోర్ట్గా ఉంటుంది, లేదా కొత్తదనంగా మనకి కనిపిస్తుంది. ఒక మంచి మార్గం నడపడానికి ఒక మార్గం అవుతుంది. అది ఈ సంవత్సరం నుంచి నేను పలానా వదిలేసాను, ఈ సంవత్సరం నుంచి నేను పలానా చేయట్లేదు, ఈ సంవత్సరం నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. ఇలాంటివి మంచివి, చెడు కాదు. చెడంతా వదిలేయాలి, పాత జ్ఞాపకాలన్నీ వదిలేసారు, వద్దు మనకు అక్కర్లేని వద్దు, అక్కడి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనే ఆ దృఢమైన నిర్ణయం కొత్త సంవత్సరంలో మనం తీసుకుంటే అప్పుడు మనం ఆయనకి దగ్గర వాళ్ళం అవుతాం. ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు ఇదే ఉండాలి. మళ్ళీ సంవత్సరం పోయిద్ది, మళ్ళీ సంవత్సరం వచ్చి మళ్ళీ మనం కొత్తదనంగా అలానే ఉండాలి. మనం బాధపడిపోకూడదు. బాధపడిపోవడం అంటే మర్చిపోతే బాధపడిపోయినట్టు అవుతాం. కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, మర్చిపోతాం కదా, మళ్ళీ కొత్త సంవత్సరం మళ్ళీ కొత్త నిర్ణయాలు అంటే ఇప్పుడు అవుతుంది, అంత ముందు తీసుకుని మర్చిపోయాం, వదిలేసామంటే మనం బాధపడిపోయామని. అలా బాధపడిపోతే ఇంకా అది కొత్తదనం ఎక్కడ కనిపిస్తుంది? అందుకని ఎప్పుడు మనం బాబా దగ్గర రోజు కొత్త కొత్త మిఠాయిలు పొందే దేవుడే మనం కోరుకోవాలి. ఆయన ఇవ్వాలి బాబా కొత్త మిఠాయిలు బాబా అని కోరుకోవాలి రోజు మనకి. అంటే మనకి కొత్త కొత్త జీవితం ప్రసాదించు బాబా, పాత జీవితం చెడు జీవితం మాకు వద్దు, మాకు ఉద్ధరణ దిశగా వెళ్ళి మాకు నూతన జీవితం ప్రసాదించు అని మనం బాబా గారిని ప్రార్థిస్తూ ఉండాలి. ఆ ప్రార్థన ద్వారా మనం ఉద్ధరింపబడాలి. ఆ ఉద్ధరణ మనకి మన కుటుంబ సభ్యులకి అందరికీ వంశస్థులకు కూడా అది మార్గదర్శకం కావాలి. ఆ మార్గదర్శకత్వాన్ని బాబా గారు మనందరికీ అనుగ్రహించమని ఈ నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా తమ స్మరణ చేసుకున్న భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ వారి దివ్య పాత్పద్మ కృతజ్ఞతలు తెలుపుకుంటూ
श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु। ओम शांति शांति शांति। करचरण कृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विदितमविदितं वा सर्वमेतद् क्षमस्व। जय जय करुणाब्दे श्री प्रभो साईनाथ। श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। सर्वं श्री साईनाथ पदार्पणमस्तु। శుభం భవతు। బాబా గారి అనుగ్రహంతో ఈ నూతన ఆంగ్ల సంవత్సరం అందరికీ బాబా గారు అందరికీ మనందరికీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలు ప్రసాదించమని మన నూతన శ్రీ షిరిడి సాయి సత్సంగ బృందం ఆధ్యాత్మిక సమూహం బృందం సభ్యులందరికీ బాబా గారు వారి మనోకామలు పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులందరికీ బాబా గారి చల్లని కరుణని ప్రసాదించమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం। అలాగే బాబా గారి శ్రీ సాయి సచ్చరిత నిత్య పారాయణం గ్రూప్లో పారాయణం చేస్తున్న అందరూ కూడా బాబా గారు వారికి శక్తినిచ్చి ఇంకా భక్తి శ్రద్ధలతో అందరూ గ్రూప్లో ఉన్న అందరూ పారాయణం చేసేలాగా బాబా గారు వారందరినీ అనుగ్రహించమని మనందరి తరపున బాబా గారి దివ్య పాత్రను ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం। సర్వం శ్రీ సాయినాథ పాదార్పణమస్తు। శుభం భవతు। श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय।